అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి లేస్ బ్రెడ్ పిజ్జా అనమాట. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ మెథడ్. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఒక లేస్ ప్యాకెట్, అలాగే 2 బ్రెడ్ స్లైసెస్ అనేవి మనకు కావాలి. ఇప్పుడు ఈ 2 బ్రెడ్ స్లైసెస్ని కూడా మనం ఇలా 4 సైడ్స్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి 2 స్లైసెస్ తీసుకున్న తర్వాత కొంచెం టమాటో కెచప్ అనేవి యాడ్ చేసుకోవాలి 2 స్లైసెస్కి కూడా. అలాగే కొంచెం వెజ్ మయోనీస్ అండ్ అలాగే కొంచెం బర్గర్ మయోనీస్ కూడా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా సరే ఇది ఆప్షనల్, మీ ఇష్టం, స్కిప్ చేసినా పర్వాలేదు. సో ఈ 3 వేసిన తర్వాత ఈ విధంగా స్పూన్తో బాగా స్లైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చీజ్ స్లైసెస్, అంటే కొంచెం పెద్ద బ్రెడ్ స్లైస్ అనేది పెద్దదైతే కనుక పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. నేను తీసుకున్న బ్రెడ్ కొంచెం చిన్న సైజ్ కాబట్టి ఈ విధంగా ముక్కల కింద వేస్తున్నాను చీజ్ని. ఇలా బ్రెడ్ స్లైస్ మొత్తాన్ని కూడా ఇలా చీజ్ స్లైసెస్ అనేవి ముక్కలుగా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అనేవి కూడా వేసుకోవాలి. రెండాట్లకి కూడా ఈ విధంగా ఆనియన్ ముక్కలు అనేవి మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అలాగే టొమాటో ముక్కలను కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అండ్ మీ దగ్గర ఇంకా వెజిటబుల్స్ ఉన్నా సరే మీ ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు తినగలిగితే కనుక. ఇప్పుడు అలాగే ఇందులోకి కొంచెం ఆర్గానో అనేది యాడ్ చేసుకోవాలి. ఆర్గానో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ ఇవి వేయడం వల్ల. ఇవి మాత్రం దయచేసి స్కిప్ చేయకండి. అండ్ అలాగే పిజ్జా మిక్సర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే, లేకపోతే ఓన్లీ ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ అనేవి సరిపోతాయి. ఇప్పుడు మనం తీసుకున్న లేస్ అనేవి ఈ విధంగా సెట్ చేసుకోండి. నేనైతే ఇలా ఫుల్ పెద్దవిగా ఉన్నాయి, బ్రెడ్కి సరిపోతుంది అని చెప్పి ఫుల్ యాజ్ ఇట్ ఈజ్ లేస్ ప్రకారంగా పెట్టేశాను. మీకు కావాలనుకుంటే కనుక వాటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా స్లైసెస్ అని పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఈ యొక్క చీజ్ స్లైసెస్ అనేవి యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆర్గానో కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ మీద కొంచెం బటర్ అనేది హీట్ చేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయండి. మనం రెడీ చేసి పెట్టుకునే ఒక బ్రెడ్ పీసెస్ అనేవి కూడా దీని మీద హీట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని దీన్ని ఒక 5 మినిట్స్ సరిపోతుంది. మ్యాక్సిమం 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన ఈ యొక్క లేస్ బ్రెడ్ పిజ్జా అనేది రెడీ అయిపోతుంది మనకి. 5 మినిట్స్ తర్వాత చూసేయండి ఎంత టేస్టీగా ఉంది. చాలా క్రిస్పీగా ఉంటుంది, ఎందుకంటే అడుగుని బాగా వేగుతుంది కాబట్టి. బ్రెడ్ కిందంతా కూడా క్రిస్పీగా, పైన ఈ సాసెస్తో చిల్లీ ఫ్లేక్స్ ఆర్గానోతో మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది.